నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 9వ భాగం. ఏం తెలివిగా కొట్టాడో గోపిగాడు. అసలు తెలివంటే మన గోపీదిరా. మనలాంటోళ్ళని అణిచేద్దామనుకున్నారా? వాళ్ళ దగ్గర డబ్బుంటే మన దగ్గర తెలివుందని నిరూపించాడురా మన గోపిగాడు. ఇలా తలొకళ్ళు తలొక మాట అంటూ గోపిని మెచ్చుకుంటుంటే సోమసుందరానికి ఒంటి మీద తేళ్ళు జల్లులు పాకినట్టు అనిపించింది. ఇక వినోద్ సంగతి చెప్పే పనే లేదు. ఈర్ష్యతో భక్కున మండిపోయాడు. నాగిరెడ్డి వైపు కోపంగా చూసి ధన అడుగులేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తప్పు చేసినది గోపి అనుకున్నారు కాబట్టి శిక్ష వేయడానికి ఊరి పెద్దలందరూ కదిలి వచ్చారు. అది వినోద్ అని బయటపడ్డాక ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అదేమిటయ్యా అని ఒక్క మాట కూడా అనలేదెవరు. ఆ విషయం సుదర్శనం కన్నా ముందు గోపి గ్రహించాడు. అందుకే అక్కడ నిలబడలేదు. ఇప్పుడేమంటారు అన్న ప్రశ్న సుదర్శనం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంటే పెద్దలందరూ తలలు తిప్పుకున్నారు. జమీందారు కోటేశ్వరరావు ఒకసారి తన మిత్రుడి వైపు అతని కొడుకు వైపు సాలోచనగా చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నా కూతురిని చేసుకునే అర్హత నీ కొడుక్కి ఉందా అన్న ప్రశ్న కనిపించింది అతని కళ్ళలో సోమసుందరానికి. కొరడాతో చెళ్ళును కొట్టినట్టు అనిపించింది. అవమానంతో రగిలిపోయాడు. కానీ జమీందారుతో స్నేహాన్ని వదులుకునేంత మూర్ఖుడు కాదతను. అందుకే అప్పటికి తనని తాను అదుపు చేసుకున్నాడు. ఎవరి వైపు చూడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. జమీందారు అక్కడి నుంచి వెళ్ళబోతూ సుదర్శనం దగ్గరికి నడిచాడు. పళ్ళ చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు తెలివైన వాడిని చూసి ఈర్ష్యపడతారు సుదర్శనం. నేను ఇంతకుముందు గోపి అల్లరి చూసి ఆకతాయి అనుకునేవాడిని. కానీ అతని గురించి ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా లెక్కల మాస్టర్ ప్రసాద్ చాలా మెచ్చుకుంటుంటే ఏంటో అనుకున్నాను. ఈరోజు చూశాను గోపి తెలివితేటలు. ఒకసారి ఇంటికి రమ్మను, మాట్లాడాలి చెప్పి వెళ్ళిపోయాడాయన. సుదర్శనం గుండె గర్వంతో నిండిపోయింది. కొడుకు తన మీద పడిన నిందని అంత తెలివిగా దులుపుకోగలడని అనుకోలేదు సుదర్శనం. పంచాయతీకి దడదడలాడుతున్న గుండెలతో వచ్చిన అతను వెళ్ళేటప్పుడు తలెత్తుకుని ధీమాగా అడుగులు వేశాడు. కొడుకుని అందరూ మెచ్చుకుంటుంటే కళ్ళమట నీళ్లు తిరిగాయి అతనికి. గోపి అచ్చం తల్లిపోలిక. రాధిక కూడా ఎప్పుడూ తొందరపడి మాట తూలదు. నెమ్మదస్తురాలు, తెలివైనది. మురిసిపోతూ ఇంటికి చేరిన సుదర్శనానికి దిగులుగా గోపిని దగ్గరికి తీసుకున్న రాధిక కనిపించింది. అదేంటి రాధి, మన గోపిగాడిని అందరూ ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? ఉత్సాహంగా అడిగాడు. గోలెంలో ఉన్న చెంబుతో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కుంటూ సుదర్శనం. అదే నా భయం అండి అంది గోపిని లోపలికి వెళ్ళమని సైగ చేస్తూ రాధిక. అతను అర్థం కానట్టుగా చూశాడు ఆమె అందించిన తువ్వాలందుకుంటూ. ఏమీ లేకుండానే వాడిని సుఖంగా ఉండనివ్వడం లేదు. ఇక ఇప్పుడు అందరూ అలా పొగుడుతుంటే ఊరుకుంటారా ఆ వినోద్ బృందం? గోపి మాత్రం ఎన్నాళ్ళు తనని తాను అదుపు చేసుకోగలడు? వాడు కూడా వాళ్ళ ఈడువాడేగా. ఎల్లకాలం అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడా అడిగింది. అయితే ఇప్పుడేమంటావు రాధిక అడిగాడతను. వాడిని ఇక్కడి నుంచి పంపేద్దామండి అంది. నిర్విణ్ణుడయ్యాడు ఆమె మాటలకి సుదర్శనం. ప్రాణం కన్నా ఎక్కువగా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కొడుకుని ఇంట్లో నుంచి బయటికి పంపడమా? రాధిక మతి ఉండే మాట్లాడుతోందా అనిపించింది అతనికి. ఆమె తన భర్త భావాల్ని గ్రహించింది. అతను లోపలికి వచ్చేదాకా ఆగింది. భాగ్యం, కాస్త మజ్జిగ తీసుకురా నాన్నకి. కూతురికి పని పురమాయించింది. అతను పడకుర్చీలో కూర్చోగానే అతని ఎదురుగా నేల మీద కూర్చుంది. ఏమీ లేకుండానే గోపిని పంచాయతీకి లాగారు. ఎంత దుర్మార్గం కాకపోతే తన స్నేహితుడిని తానే కొట్టి గోపి మీదకి నెడతాడు? కొంచెం ఆలోచించండి. ఈ వయసులోనే ఇలా ఉంటే పెద్దయ్యే కొద్దీ ఎలా తయారవుతాడో ఆ వినోద్. మనకు అవసరమా? గోపిని ప్రశాంతంగా చదువు మీద ధ్యాస పెట్టనివ్వండి. వాడు మంచి ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడితే చాలని అనుకుంటున్నాడు. ఈ వ్యవసాయం ఏదో మీరు చేస్తున్నారుగా అంటున్న భార్య వైపు సాలోచనగా చూశాడు సుదర్శనం. ఆమె అన్న మాటల్లో చాలా నిజం దాగి ఉంది. ఇలా అడుగడుగునా గోపికి పరీక్షలు ఎదురవుతుంటే ఏం సాధిస్తాడు జీవితంలో? కానీ ఈర్ష్యపడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు రాధిక. వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ ఇలా పారిపోతే ఎలా? ఏం సాధిస్తాడు జీవితంలో అడిగాడు భార్యని. మీరు చెప్పినది సరైనదే, కాదనడం లేదు. కానీ గోపి ఇక్కడ పుట్టి పెరిగాడు. అందరికీ వాడి గురించి బాగా తెలుసు. అందుకే వాడేం చేసినా అందరికీ మురిపంగానే ఉంటుంది. కానీ బయట ఊళ్ళో వీడెవరో. ఊరు పేరు లేని వాడిని మెచ్చుకోవాలంటే వాడు కష్టపడాలి. ఇక్కడ పేరు మీ కొడుకుగా వచ్చింది. బయటికి వెళ్తే వాడు వాడుగా ఉండాలి. అప్పుడు పొగిడేవాళ్ళు తెగిడేవాళ్ళు కూడా ఆలోచిస్తారు. నా మాట విని వాడిని కేశవులతో పంపిద్దాం. పట్నంలో వీడెవరో కూడా తెలియదు ఎవరికి. అప్పుడప్పుడు వచ్చి చూసేవాడిని ఎవరూ పట్టించుకోరు. భర్తని ఒప్పించే ప్రయత్నం చేసింది రాధిక.
విన్న కొద్దీ భార్య మాటల్లోని అంతరార్థం అతనికి అర్థమైంది. అతను చిన్నగా తల ఊపాడు. మన లెక్కల మాస్టారు వాళ్ళ తమ్ముడు విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన మనకేమైనా సహాయం చేయగలరేమో చూద్దాం. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. కూతురిచ్చిన మజ్జిగ తాగి లేచి నిలబడ్డాడు. అలా గోపి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయాన్ని తీసుకుంది రాధిక. అది అతని మంచికో చెడుకో కాలమే నిర్ణయించాలి. గోపి పట్నం వెళ్ళిపోతున్నాడట. ఊరంతా అనుకుంటున్న మాటని శిరీష హరిణి దగ్గరికి మోసుకొచ్చింది. హరిణి గుండెల్లో బాంబు పేలింది. నీకేమైనా పిచ్చా? గోపి వాళ్ళ అక్కని వదిలిపెట్టి అస్సలు ఉండడు. శిరీష చెప్పినది తప్పు కావాలని కోరుకుంటూ గట్టిగా కసిరింది హరిణి. ఈరోజేనట ఊరంతా తిరునాళ్ళలా ఉంది. వాడికి ఏవేవో ఇస్తున్నారు వాడితో తీసుకువెళ్ళమని. తను అబద్ధం చెప్పడం లేదని నిరూపించుకోవడం కోసం చెప్పింది శిరీష. ఈ వార్త విన్న సోమసుందరం ఆనందానికి అవధులు లేవు. పీడ పోయింది అనుకున్నాడు. కానీ వినోద్ మాత్రం చాలా బాధపడిపోయాడు. తన చేష్టలతో గోపి పరువు తీసే అవకాశం పోయినందుకు కోపంతో రగిలిపోయాడు. వెళ్లేలోపుగా తను ఏమైనా చేయగలడా అన్న దుర్మార్గమైన ఆలోచనలో పడిపోయాడు. ఎప్పటిలానే పొలం గట్టుకు వెళ్ళిపోయాడు తన స్నేహితులతో వినోద్. ఏం చేద్దామే సిరి అడిగింది హరిణి. ఆమెకు కూడా ఎలాగైనా గోపిని చూడాలని ఉంది. తన గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది. తను కొంచెం పెద్దయితే తండ్రిని బ్రతిమాలి పట్నం వెళ్ళి చదువుకోవచ్చు. ఈలోపుగా అతను తనని మర్చిపోకూడదు. గది నిండా అందమైన బొమ్మలున్నాయి. గోపికి పనికొచ్చే బొమ్మ ఏమీ లేదు. ఆమె మంచం దిగింది. గూట్లో ఉన్న రాధాకృష్ణుల బొమ్మ కనిపించింది. అది అందుకోవడానికి ప్రయత్నించింది. అది గోపికి ఇవ్వాలని ఆమె ప్రయత్నం. కానీ అది చాలా బరువుగా ఉండడంతో ఎత్తలేకపోయింది. బాధగా నిట్టొచ్చింది. పక్కనే పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్న కోతి బొమ్మ కనిపించింది. ఆ సాఫ్ట్ టాయ్ని అందుకుంది. అదిస్తావా? వెనక నుంచి శిరీష అడిగింది. హా అంటూ ఆ కోతి బొమ్మని గట్టిగా హృదయానికి హత్తుకుంది. అది ఆమె తండ్రి చెన్నై నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. ఆమెకి చాలా ఇష్టమైన బొమ్మ. సరే ఏదో ఒకటి. మా ఇంటికి వెళ్తున్నావని చెప్తాను. నువ్వు నడవగలవా మరి? కట్టుకట్టి ఉన్న ఆమె పాదం వైపు చూస్తూ అడిగింది శిరీష. హరిణి గబగబా తల ఊపేసింది. నొప్పి అంటే ఎక్కడ తీసుకువెళ్ళదో అని. ఇద్దరు గదిలో నుంచి బయటకొచ్చారు. మెల్లగా మెట్లు దిగుతుండగా బయట వరండాలో ఎవరివో మాటలు వినిపించాయి. ఇద్దరు మెట్ల చివర ఆగిపోయారు. 10వ క్లాసు పూర్తి చేశాక వెళ్ళవలసింది గోపి. తండ్రి మాటలు వినిపించాయి హరిణికి. బాబాయిని ఒక్కడినే పంపడం ఇష్టం లేదండి నాన్నకి. అందుకే నేను కూడా వెళ్తున్నాను చెప్పాడు గోపి. నేను కూడానండి. మా వాడు నేను లేకుండా అస్సలు ఉండలేడు. సూరజ్ కంఠం వినిపించింది. మెల్లగా బయటికి వచ్చింది హరిణి శిరీష సహాయంతో. అక్కడ వినోద్ కానీ సోమసుందరం కానీ లేకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది హరిణి. తండ్రి ఒక్కడు ఉంటే వేరేగా మాట్లాడతాడు. వాళ్ళు ఉంటే ఒకలా మాట్లాడతాడు. రా హరి, గోపి ఊరు వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాడు. అమ్మకి చెప్పు అన్నాడు. అంతలోనే ఆమె పాదం వైపు చూశాడు. సరే నేనే వెళ్ళి చెప్పి వస్తాలే అని లేచి లోపలికి వెళ్ళాడు జమీందార్. ఇచ్చేయి వెనక నుంచి శిరీష తొందర చేసింది హరిణిని. వెంటనే తన చేతిని గోపి వైపు చాచింది హరిణి. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆ కోతి బొమ్మ వైపు, హరిణి వైపు. తీసుకో గోపి, ఆ బొమ్మ మా హరికి గుర్తుగా నీ దగ్గర ఉంచుకో తొందర పెట్టింది శిరీష వెనక నుంచి. అతను సంకోచిస్తూనే అందుకున్నాడు. ఆమెకి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదు. హఠాత్తుగా గుర్తొచ్చింది అతనికి సంచిలో తెలుగు పుస్తకంలో ఉన్న నెమలి కన్ను. వేగంగా సంచి తెరిచి కోతి బొమ్మని అందులో పడేసి పుస్తకంలో నెమలిక ఆమె చేతిలో పెట్టాడు. ఆమె అందుకుని చేతులని వెనక్కి పెట్టింది తండ్రి కంఠం వినిపించడంతో. ఆమె మెల్లగా లోపలికి వెళ్తూ భుజం మీదుగా చూసింది. గోపి నవ్వుతూ తండ్రి అందించిన డబ్బా తీసుకుంటున్నాడు. క్షణంలో 1000 వంతు కాలం అతని కళ్ళు ఆమె కళ్ళతో కలుసుకున్నాయి. వీడ్కోలు చెప్తున్నట్టుగా చూశాయి. అంతలోనే చూపు ఆమె మీద నుంచి తప్పుకుంది. ఆ తర్వాత హరిణి, గోపి ఒకరినొకరు చూసుకోలేదు కొన్ని సంవత్సరాల పాటు. ఒక పుష్కర కాలం గడిచిపోయింది. గోపి డిగ్రీ పూర్తి చేసి MBA మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాడు. హరిణి ఏం చేస్తోంది? అసలైన ప్రేమ కథ ఇప్పటి నుంచే మొదలు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినవలసిందే. తిరిగి సోమవారం కొత్త ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.